మాతృదేవోభవ. నీయంకమ్మున నేర్చుకున్నయవియే నిర్వాణ పర్వములో ఆయా స్తోత్రములు ఆదిశంకరుల శైవానంద సౌందర్య వీచీ యోగములు వానినే వినుచు నిశ్చింతం శివైక్యముగా నాయంకమ్మున మేనురాల్చితివి ధన్యం వయ్య నా జన్మమే. నాయంకమ్మున మేనురాల్చితివి ధన్యం వయ్య నా జన్మమే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 90వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. 190 సార్లు చెప్పాం అంటూ ఉంటాం. అంచేతను యువతరం కోసం, చక్కని సమాజం ఏర్పడడం కోసం 90 సార్లు చెప్పాం ఇప్పటికి. భగవద్గీత అయితే, సుభాషితాలైతే, చమత్కారపూర్వకంగా చెప్పేటువంటి సందేశాలైతే ఏవైనా తప్పకుండా మనం త్వరలో శతభాగోత్సవం చేసుకుంటాం. యం లబ్ధ్వా జాపరం లాభం మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఎంత భయంకరమైన దుఃఖం వచ్చినా సరే, మనస్సును దులుచేసి ఆందోళన కలిగినా సరే, దాన్ని తప్పించుకునే విధానమే కాదు, తట్టుకునే విధానం చెబుతున్నాడు పరమాత్మ. అంత ఉపయోగం భగవద్గీత ఆధునిక జీవితంలో. దీన్ని ఏదో ఒక పవిత్ర గ్రంథం, పుణ్యగ్రంథం అనే పేరు మీద కేవలం కోర్టులో ప్రమాణం చేయడానికేను, ఎవరైనా పోతే చదవడానికి వాడుతూ ఉంటే అలాగా ఎంత అవమానం అండి భగవద్గీత కదా. కోర్టులో ప్రమాణం సరే, పవిత్రత, గౌరవం బాగానే ఉంది. మరి ఖచ్చితంగా దాని మీద ప్రమాణం చేసేవాడు నిజమే చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం రాకూడదు. భగవద్గీతను నమ్ముతారు కాబట్టి నేను దాని మీద ప్రమాణం చేసా అంటే నువ్వు నమ్మట్లేదా? లోకాన్ని మోసం చేయడానికి భగవద్గీత మీద ప్రమాణం చేస్తున్నామంటే తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసిన దానికంటే ఎక్కువ. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకే తల్లిదండ్రులు. భగవద్గీత మొత్తం జగత్తుకు పిత. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందనః పాత్సో పార్థో వత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహతు అన్నారు పెద్దలు గీతా మహత్యం గురించి చెబుతూ. అన్ని ఉపనిషత్తులు ఆవు రూపం ధరించేయట. ఆ పాలు పితికినటువంటి గోపాలస్వామియే గోపాలకృష్ణుట. మరి పితికిన పాలు ముందు దూడకిస్తారు. అందుకని ఆ దూడ ముందు దాగిన వాడు అర్జునుట్ట, తర్వాత దాగిన వాళ్ళు మనమందరూ సుధీర్ భోక్త. దోగ్ధ ఎవరంటే గోపాలకృష్ణుడే. ఇంతకీ పిండిన పాలు ఏమిటాయంటే గీతామృతం, దుగ్ధం గీతామృతం మహత్. గీతానే అమృతమే దుగ్ధం అండి అన్నారు. ఆయన ఆత్మజ్ఞానాన్ని పొందడం, ఆత్మనిష్టలో ఉండడం అనేది ఎంత గొప్ప విషయంగా చెబుతున్నారు అంటే, ఎం లబ్ధ్వాచ అపరం లాభం మన్యతేనాధికం తతః. ఆత్మజ్ఞానాన్ని పొందినవాడు అంతకంటే ఏది దొరికినా సరే నాకు అది అక్కర్లేదు, నాకు అది అక్కర్లేదు, నాకు అది అక్కర్లేదు, నాకు ఇదే కావాలంటాడు. ఆ స్థితికి చేరుకుంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆందోళనలు వచ్చినా తట్టుకునే శక్తి వచ్చేస్తుంది తృణప్రాయంగా. అంచేది ఆత్మజ్ఞానం భగవంతుడి విషయంలో అంత తీవ్రమైనటువంటి వాంఛను మనం పెంపొందించుకోవాలి. అరే ఆ తీవ్రమైన వాంఛ రావాలి అంటే కొన్ని భౌతికమైన సుఖాలు దుఃఖాలు అనుభవించాలండి. రాకుండా రాదు అది. అందుకనే మన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మానద్దు. బ్రహ్మచారులుగా ఉన్నవాళ్ళకు ఒక్కోసారి మాబోటిగాళ్ళు చెప్పడం వల్ల, పుస్తకాలు సొంతంగా చదవడం వల్ల, ఏ రమణ మహర్షి జీవిత చరిత్రలో, యోగి ఆత్మకథో ఏదో చదవగానే ఒక్కోసారి యువతరానికి భయంకరమైన వైరాగ్యాలు వచ్చేస్తాయి. అవి నమ్మకూడదు. అవి అనుకుని ఇంకా నేను పెళ్లి చేసుకోను అని పిండిగట్లు ఎట్టుకుని కూర్చోకూడదు. అది బాగా అవి ఆ భావాలను నాననివ్వాలి బాగా. అలా నానగా కోటికొక్కడికి ఆ శృంగేరి పీఠం జగద్గురు స్వామిలాగా ఆజన్మ బ్రహ్మచర్యం పాటించి సన్యాసం స్వీకరించే యోగ్యత వస్తుంది కోటికొక్కడికి. అందుకే ఆ జగద్గురువులను అంత గౌరవిస్తాం మనం. అందరికీ రాదు. మిగిలిన వాళ్ళు ఆ పూర్తి సంస్కారాన్ని పొందకుండా అందులోకి ప్రవేశించి దాన్ని భ్రష్టు పట్టించడం కంటే గృహస్థాశ్రమంలో ప్రవేశించి అదేదో తీర్చుకోవడమే మంచిది. ఇది ఈ ఆశ్రమంలో ఉంటే తెలిసిపోతుంది. మళ్ళీ పిల్లలు కలగడం, సంపాదన, ఎదిరించడాలు, తిట్టడాలు, కొట్టడాలు, కింద పడ్డాలు, మీద పడ్డాలు, లాభాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు, ఇవన్నీ మొత్తం లెక్కలు తేల్చేసరికి హళ్ళీకి సున్నకు సున్నా ఏమీ లేదురా, మనం మొత్తం చదువుకున్నప్పుడే సుఖంగా ఉన్నాం అనే ఆలోచన వచ్చేస్తుంది. అందుకే ఇప్పటికీ చాలామంది పెద్దవాళ్ళు మీరు గమనించి మేరే ప్యారే బచ్చిపని అంటారు. బాల్యం బాగుంది. మరి ఉండకపోయారా అందులో? ఎవరు వద్దన్నారు? ఏం లేదండి, బాల్యం వీళ్ళకి బాగుంటుంది, బాలుడికి బాగుండదు. వాడు బాగులేదని అంటున్నాడు. మరి అంచేత ఇదేదో అనుకుంటాం కానీ అనుభవం ద్వారా తేలాలి. ఆ తేల్చుకోగలిగితే అది ఎంత గొప్పది అంటే, ఎం లబ్ధ్వా, ఏ ఆనందాన్ని, ఆత్మానందాన్ని పొందితే, చ అపరం లాభం మన్యతేన అధికం తతః. ఇక అంతకంటే ఏ లాభం వచ్చినా సరే దీనికంటే అధికంగా భావించట. ఎందుకంటే దీనికి ఉదాహరణ చాలామందికి తెలియని ఒక విశేష కథ. కాశీఖండంలో
చిట్ట చివరి ఆశ్వాసాల్లో దివోదాసు కథ అని ఉంటుంది. దివోదాసు దేవతలను సైతం దాసులుగా చేసుకున్నాడు కాబట్టి ఆయన దివోదాసు అన్నారు. మహా తపస్యాలి, రాజ్యం పాలించాడు. అయిపోయాక కుమారులకు వరకు అప్పగించి ఇంకా ఆయనకి సంబంధం లేదు. తర్వాత ఆయన తపస్సుకి వెళ్ళిపోయాడు. తర్వాత ప్రపంచంలో కొన్ని సంవత్సరాల పాటు వరుసగా కరువు కాటకాలు వచ్చేసాయి. ఎక్కడా అసలు పచ్చి గడ్డి లేదు. జంతువులు, మనుషులు సమస్తం చచ్చిపోతున్నారు ఆకలితోటి. ఒకళ్ళొకళ్ళు తినే పరిస్థితి వచ్చింది. శక్తిమంతులైనటువంటి ధర్మాత్ముడైనటువంటి రాజు పరిపాలిస్తే తప్ప మళ్ళీ వానలు కురవో, పంటలు పండవు, భూమి బాగుండదు. రాజు పరిపాలనకు అంత ప్రాధాన్యం ఉంది. ఓటేయడం అంటే అంత ముఖ్యం. ఎవరిని పడితే వాడిని నిన్నుకోవడం కాదు. ఆయన పరిపాలన బట్టే వానలు కురవడం, పంటలు పడడం, ప్రజలు ధర్మంగా ఉండడం అన్నీ ఉంటాయి. ఇదివరకు దురదృష్టమో అదృష్టమో రాజులలో నియమించబడేవారు. రాజు కొడుకు రాజు, రాజు కొడుకు రాజు, రాజు కొడుకు రాజే, తేలలేదు ఇంకా. కానీ ఇప్పుడు అలా కదా, అదృష్టం అవకాశం మన చేతిలో ఉంది. అయినా మనం వినియోగించుకోవట్లేదు అంటే మనకంటే అజ్ఞానులు ఇంకెవరు ఉంటారు. ఏదో పరిస్థితులు కలిసి రాక, అవకాశాలు లేక, అనారోగ్యాలు, ప్రయాణాలు దూరం వెళ్ళలేక, అవన్నీ వేరే విషయాలు. ఊళ్ళో ఉండి, ఇంట్లో ఉండి ఏముంది ఆ క్యూలో ఎవరు నిలబడతారు? అది నిలబడేవాడు మనుషులు కాదు. ఇది ఖచ్చితమైన ధర్మం. ఆ రాజును బట్టి అన్నీ ఉంటాయి. అటువంటి ఆయన పరిపాలన చేస్తూ ఉంటే ఈ కరువు కాటకాలు పెరిగిపోయేసరికి ఒక స్థితిలో బ్రహ్మదేవుడు స్వయంగా దిగి వచ్చి, నాయన నేను చెబుతున్నాను, నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు తపస్సు మాని ముందు పరిపాలన చేయి అంటే, ఆయన ఏమండి నేను ఆనందంగా ఉన్నాను, నాకు ఎందుకు వచ్చింది మళ్ళీ ఏదో ఇదివరకు చేసినవే అనుభవించినవే, విడువంగాబడి ఎన్నడో చెరకు పిప్పిన్ బోలే నా చేయనిది, ఎప్పుడో చెరకి పిప్పులే విడిచవతల పారేశానండి ఈ రాజ్యం, ఈ భోగాలు, ఇది నాకు ఎందుకండి అంటే, లేదయ్యా బ్రహ్మదేవుణ్ణి చతుర్ముఖుణ్ణి వచ్చి అడుగుతున్నాను, నా అభ్యర్థనను మన్నించు అంటే, పాపం బ్రహ్మదేవుడు ఆజ్ఞ కాదనలేక అతను రాజ్య పరిపాలనకు వచ్చాడు. తర్వాత అది చాలా బాగుంది. అంటే ఆ తపస్సు సంబంధమైన ఆనందం ఎటువంటిది అంటే, ఎం లబ్ధ్వాచ అపరం లాభం మన్యతే నాధికం తతక, అది పొందిన తర్వాత ఇక ఏదైనా సరే దానికంటే గొప్పదిగా అనిపించదు. విశ్వామిత్రుడు మీకు ఉదాహరణ. ఒక దిక్కున తపస్సు చేస్తుంటే మేనక వస్తే లొంగిపోయాడు. కానీ ఆ అనుభవాలు ఏవో అయిపోయాక, పిల్లేదో కలిగాక, ఆ పిల్లని క్రూరంగా, కర్కశంగా, కషాయ వాళ్ళ వదిలేయవలసిన పరిస్థితి వచ్చిన తర్వాత ఆయనకి అర్థమైపోయింది ఇది ఎంత దుర్మార్గం అనేది, ఈ వ్యామోహంలో పడ్డం. అందుకే తర్వాత రంభ వస్తే శాపం ఇచ్చి పంపించాడు, నా దగ్గరికి వస్తే చంపేస్తాను అన్నాడు. ఎందుకు వచ్చింది? అనుభవం వల్లే వచ్చింది. మనం విశ్వామిత్రుడి కంటే గొప్పవాళ్ళం కాదు కదా, అందుకని కొన్ని అనుభవాలు పొందాలి, తప్పదు. మరి అది లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. బాబు దత్తాత్రేయ స్వామి, దుర్వాస మహర్షి, వాళ్ళు వేరు. అంత సంస్కారం ఇప్పటికి కూడా కొంతమందిలో ఉంటుంది. కుర్రాళ్ళలో కూడా ఉండొచ్చు జన్మాంతర సంస్కారం. అది ఉందో లేదో బాగా పరిశీలించుకోవాలి. ఏమాత్రం మళ్ళీ స్త్రీ సంబంధమైన ఇతరత్ర వ్యామోహాల పరమైన ఆలోచనలు వచ్చినా సంసారంలో చేరిపోవడమే మంచిది. అది ఇంకా ఏమీ లేదు, నేను నిగ్రహించుకుని ఉండగలను అంటేనే ఆ మార్గంలో వెళ్ళాలి. లేకపోతే అనవసరంగా ఆశ్రమాలు భ్రష్టు చేయదు. ఏది ఈ మధ్య సన్యాసానికి చాలా డిమాండ్ బాగుంది, అందరూ దండాలు పెడుతున్నారు, ఊరికే డబ్బులు వచ్చి పడుతున్నాయి, రాజకీయ నాయకులు కూడా తిరుగుతున్నారు, ఇది బాగుంది. ఈ దుర్మార్గపు ఉద్దేశంతో అందులో చేరకూడదు. మనం ఏదో మాయ చేయొచ్చు, ఏం చెప్పినా జనం నమ్ముతారు. దీనికోసం చేరితే ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తే ఒకనాటి ఖచ్చితంగా మనం అడుగంటిపోతాం. ధర్మం ఎట్టి పరిస్థితుల్లో సహించదు అలాంటివి. ఆ ఆనందపు రుచి తెలిసినవాడు కాబట్టి విశ్వామిత్రుడు మేనకకు లొంగిన రంభకు లొంగలేదు. అలాగ ఆ ఆనందపు రుచి తెలియాలి. ఈ భోగాల్లో ఉండే విరక్తి కూడా మనకు కలగాలి అంటే, వీటి నుండి విరక్తి కూడా మనకు కలగాలి అంటే శంకరాచార్య స్వామి చక్కర ఉపాయం చెబుతారు. తతక్కిం 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 అని ఒక స్తోత్రంలో తరచు వాడతారు. ఆయన, నేను గొప్ప ధనవంతుడు అయితే ఏమిటి, నేను చాలా అందమైన వాడిని అయితే ఏమిటి, నన్ను చూసి ఆడాళ్ళు వెంటపడుతున్నారు అయితే ఏమిటి, నాకు గొప్ప రాజ్యాధికారం ఉంది అయితే ఏమిటి, ప్రతిదానికి అయితే ఏమిటి ప్రశ్న. ఇది మనం వేసుకోవాలి. రోజు మనం అనుకుంటామండి ఏదో ఓ గొప్ప పరీక్షలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం పొందితే నా జీవిత లక్ష్యం అండి, మా అమ్మని ఆనందింపజేయాలి. అమ్మ ఆనందం కేవలం దీనివల్ల ఉండదు. రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ ఒక్కటే కాదు అమ్మ కోరుకునేది. తర్వాత జీవితాంతం అమ్మని నాన్నని జాగ్రత్త చూడాలి, అది వాళ్ళు కోరుకునేది. రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ రాకపోయినా పర్వాలేదు, దానికేనో అమ్మా నాన్నలకు అన్నం పెట్టడానికి ఏమి సంబంధం లేదు. రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు వచ్చిన వాళ్ళు పత్రికల వారి కోసం అని తల్లి నోట్లో స్వీట్ పెడుతున్న దృశ్యం అంటారు. మీకు మళ్ళీ తర్వాత అన్నం పెట్టరు, ఇంకా చివరి ముద్ద. ఏం పాపం లేకుండా 10వ తరగతి 10 సార్లు తప్పిన వాళ్ళు తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసిన వాళ్ళు చాలా మంది రారు. అందుకని ఇంత రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ వచ్చినసారి ఆలోచించాడు. వచ్చిన తర్వాత ఆ పొందే ఆనందం ఎంతసేపు ఏదో ఒక విందు ఏర్పాటు చేశారు, నలుగురు వచ్చారు, అమ్మా నాన్న ఆనందించారు, పత్రికల వారు ఫోటో తీశారు, ఓ పూటలో అయిపోయింది. అది వెంటనే వచ్చే ఆలోచన ఏమిటండి, తతక్కిం, చాలా ఉత్కంఠలో వదిలిపెట్టాం, మన్నించండి. నిజమే, రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం వచ్చేసింది. అన్ని పత్రికల్లో మన ఛాయాచిత్రం వేశారు, తల్లి నోట్లో ఓ ఉండబెట్టాం.
తండ్రికి దండం పెట్టాం. అందరూ వారు మా అబ్బాయి అండి అని ఏదో అన్నారు. సరే వీరు కూడా ఏదో మా అమ్మ కారణం అండి ఏదో అన్నారు. ఈ అమ్మ కారణం అనేది ఎంతవరకు అంటే భార్య వచ్చే వరకే, తర్వాత మొత్తం ఆవిడే కారణం అవుతుంది. ఇవన్నీ తెలుసుకున్న వ్యవహారాలే అందరికీ. ఇది అయిపోతుంది. తర్వాత ఓ పూట అయిపోగానే రెండో పూట నుంచి చూడండి ఇంకా ఒత్తిడి ఎలా ఉంటుందంటే, సరే ఇప్పుడు 10వ తరగతిలో మనకేదో రాష్ట్ర స్థాయిలో వచ్చిందండి, ఇంటర్మీడియట్లో చేరతాం కదా, వెంటనే కాలేజీలో వాళ్ళు వచ్చి మీద పడిపోతారు. మాకు కావాలంటే మాకు కావాలి, వేలంపాట పాడేసుకుంటారు. ఇక్కడ పెద్ద ఒత్తిడి. ఇక అక్కడ చేరాక మొదటి పరీక్ష పెడతారు నెలకో ఎప్పుడో, అప్పుడే మార్కులు ఎన్ని వచ్చాయో చూస్తారు. 25కి 25 రాకపోతే ఏమయ్యా స్టేట్ ర్యాంక్ వచ్చింది అప్పుడే తగ్గిపోయావు. చూడండి ఏమైపోయింది. మన రాష్ట్ర స్థాయి స్థానం పొందిన ఆనందం నెల్లాళ్ళు మిగలలేదు. ఈ 2 ఏళ్ళు ఈ రకమైన ఒత్తిడి అంతటితో వదల. మళ్ళీ ఎంసెట్ అన్నారు, తర్వాత ఇంకో టీ సెట్, కాఫీ సెట్, ఆఫ్ సెట్ అన్నీ అయ్యాయి. చివరికి అప్సెట్ అయ్యే వరకు సమస్తం. మళ్ళీ ఇంజనీరింగ్లోనూ ఇవే ర్యాంకులు. అంటే జీవితాంతం ర్యాంకులు పొందుతూనే ఉండాలి. పొందనప్పుడల్లా మనని స్టేట్ ర్యాంక్ అని ఆక్షేపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ రాష్ట్ర స్థాయి ర్యాంకు పొందడం ఆనందమా? ఆనందమైతే ఇది ఎంతసేపు మిగిలింది? అందుకే శంకరాచార్య తతక్కిం 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 అయితే ఏమిటి అయితే ఏమిటి అన్నారు. ఇప్పుడు విద్యార్థులు ఆలోచించడం ఆందోళన ఎక్కడొస్తుందో. ఒక విజయం సాధించగానే ఇక జనం మన వెనకాల పడతారు. మీరు విజయమే సాధించాలి, విజయమే సాధించాలి, అపజయం పొందడానికి వీల్లేదు. కానీ ఎప్పుడూ జయాపజయాలు కలిసే వస్తూ ఉంటాయి. కొన్ని యుద్ధాల్లో జరాసంధుని మీద శ్రీకృష్ణుడు జయించాడు, కొన్ని యుద్ధాల్లో ఓడిపోయాడు. ఓటమును ఒప్పుకున్నాడు ఆయన, ఏమి బాధపడిపోలేదు. ఎందుకంటే వాడి చావు నా చేతిలో లేదు, నాకు ఎందుకు వచ్చిన గొడవ భీముడు తీసుకెళ్ళి వేయించేశాడు. ఇది తెలివి. శ్రీకృష్ణుడు ఓడిపోయాడు అందాము మనం. అంచేతని తతక్కిం తతక్కిం ప్రశ్న వేసుకుంటే ప్రతి ఈ పొందుతున్న భోగాల మీద విరక్తి వచ్చి అప్పుడు ఆత్మజ్ఞానం మీద ఆసక్తి కలిగి ఎం లబ్ధ్వాజా పరం లాభం మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. అందులోనే ఉన్నవాడు, ఆత్మానందంలో ఉన్నవాడండి, దుఃఖేన గురుణాపి, గురుణా దుఃఖేనాపి నా విచాల్యతే. ఎంత భయంకరమైన దుఃఖం వచ్చినా సరే ఆత్మజ్ఞాన అవస్థ నుంచి, ఆత్మజ్ఞాన స్థితి నుంచి, ఆత్మానంద అనుభవం నుంచి బయటికి రాట. దానికి ఉదాహరణ మీకు రామకృష్ణ పరమహంస. ఆయనకి ఏదో పెద్ద పుండు వేసింది. ఆయన ధ్యానం, ఆయన పాటలు, ఆయన అమ్మవారి యొక్క తలంపులు, ఆ కళ్ళ నీళ్లు, ఆ ధారాస్రవంతి అందులో ఉన్నారు ఆయన. ఇవన్నీ పట్టించుకోవడం ఇవన్నీ ఆయనకి పట్టించుకోవాలి. కానీ ఈ చుట్టూ చేరిన ముఠా ఎలా ఉంటారు అంటే, అంత గొప్ప యోగి ఆయన పుండే తగ్గించుకోలేకపోతున్నారు, మన పుండేని తగ్గిస్తారు. అసలు ఈయన యోగం పాటించింది వీళ్ళందరి పుళ్ళు కడగడానికే? నాకు అర్థం కాదు. అనవసరంగా చేరతారండి ఈ చుట్టూ. వీళ్ళు బతకనివ్వరండి ఎవరిని, సన్యాసుల్ని, స్వామీజీల్ని, యోగుల్ని. మంచి వాళ్ళని జరగొడుతున్నదంతా ఈ భక్తులే. కాస్త ఎవరైనా కొంచెం 4 మాటలు బాగా చెప్పినా పొరపాటున ఏదైనా ఒక తనకున్న మహిమతో పోని యోగశక్తులు ఉంటాయండి నిజంగా. అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం చ అష్టసిద్ధయ ఉంటాయండి. పెద్దవాడైపోవడం, చిన్నవాడైపోవడం, రోగం తన మీద వేసుకోవడం, ఎక్కడెక్కడ దూరశ్రవణం, ఎక్కడో ఉన్నదాన్ని వినడం, ఎక్కడో ఉన్నదాన్ని చూడడం ఉంటాయండి. యోగశక్తులు ఖచ్చితంగా ఉన్నాయి. వీడి సాయంతోనే సుందరకాండలో హనుమంతుడు సముద్రం దాటగలిగాడు, రాక్షసులను చంపగలిగాడు. అనేక విషయాలు అవి, అందులో అనుమానమే లేదు. కానీ అవి ఏమాత్రం లోకం కోసం, కొద్ది జమీందారుల కోసం, ముఖ్యంగా డబ్బిచ్చే వాళ్ళ కోసం, స్వార్థ ప్రయోజనాలు కలిగిన వాళ్ళ కోసం వినియోగించిన వెంటనే ఇంకా జనం పెరిగిపోయి ఈయన చేతో పీఠం పెట్టించేసి చుట్టూ చేరి ఇక ఈ గేదెల కోసం, వాళ్ళ వ్యాపారాల కోసం, వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ కోసం, వాళ్ళ చదువుల కోసం ఈ యోగశక్తులను దుర్వినియోగం చేసేస్తారు. ప్రతి వాళ్ళకి భక్తులకు ఏవో రోగాలు వస్తూ ఉంటే తగ్గించమంటూ ఉంటారు. చివరికి ఆయనకు వచ్చేసరికి ఆయనకి ఆ యోగశక్తి నశించిపోయి తగ్గించుకుందుకు లేకపోయేసరికి అసలు ఈయనకి ఎంతగా యోగశక్తులు ఉన్నట్టా లేనట్టా, మరి చివరిలో ఆయన తగ్గించుకోలేకపోయారేమిటి అని చిట్ట చివరి వరకు ఆ మనిషి శీలాన్ని శంకిస్తూ ఉంటుందండి. దుర్మార్గపు లోకం కదా. అందుకే ఆ యోగశాస్త్రంలో కాస్త ఆ మార్గంలో ఉన్నవాళ్ళు తెలుసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో యోగశక్తుల్ని లోక కళ్యాణం కోసం తప్ప వ్యక్తి ప్రయోజనం కోసం వినియోగించకూడదు. ఎంత గొప్ప కోటీశ్వరుడు మన దగ్గరికి రాని, ఎంత దుఃఖంతో ఎవడొచ్చి ఏడవని, ఆ రోగం వాడికి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే. శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. భయంకరమైన వ్యాధి బాధిస్తోంది, తగ్గడం లేదు అంటే పూర్వజన్మ కృతం పాపం, అది వాడు అనుభవించి తీరాల్సింది. దాన్ని తగ్గించకూడదు. తగ్గించడం మొదలు పెడితే అందరూ అనుభవించడం మానేసి ఈయన కాళ్ళ మీద పడతారు. చివరికి ఈయనకి పట్టుకుంటాయి ఇవన్నీ. అలాగే రామకృష్ణ పరమహంసను అడిగితే ఆయన ఒకటే అన్నాడు, ఏమయ్యా అందరూ నువ్వేదో జ్ఞాని అనుకున్నాను అడుగుతున్నవాడివి, ఏదో దగ్గరగా ఉన్నావు, నేర్చుకున్నావు అనుకు, నువ్వు కూడా అందరిలాగా మాట్లాడుతున్నావు. నేను దివ్యమైనటువంటి అమ్మవారి ధ్యానంలో ఉన్నానయ్యా, ఆవిడ మీద పాటలు పాడుకుంటున్నాను, ఆవిడ నాకు దర్శనం ఇస్తోంది, చాలా ఆనందంగా ఉంది. ఆవిడ అసలు ఈ పుండు గురించి అడగాలని నాకు అనిపించట్లేదయ్యా, నన్ను ఎందుకు దృష్టి మరలేలా చేస్తున్నావు నువ్వు? ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేన అధికం తతః. అపూర్వమైనటువంటి ఆత్మలాభంలో నేనుంటే యథోప్రలోభాల గురించి నన్ను చెబుతూ ఆ పుండుంటే నన్నే ఏం చేయలేదు, నిన్నేం చేసిందయ్యా?
ఇది ఆలోచించే విధానం. అంటే భయంకరమైన దుఃఖంలో ఉన్న విచారణ విచాల్యతే, ఆయన బయటికి రాడు, చలించడు. ఈ పుళ్ళు, ఈ రకరకాల గొడవలు, ఈ మానసిక దుఃఖాలు వాళ్ళని ఏం చెయ్యలేవు. మనను కూడా శారీరక వ్యాధులు సహా మానసిక వ్యాధులు సహా ఏది మన మనస్సుకు అంటకుండా ఉండాలి అంటే ఆ ఆత్మధ్యానం అనే దాని గురించి తెలుసుకోవాలి. భగవద్గీత 6వ అధ్యాయంలో నేను కొన్ని మాత్రమే చెబుతున్నా, తప్పనిసరి ప్రతిదీ చదవాలి. విద్యార్థులైన వాళ్ళు ప్రతి ఒక్కటి చదవాలి. ప్రతిపదార్థ తాత్పర్యాలు చదవాలి. రామకృష్ణ మఠం వారు వేశారు మహానుభావులు. చిక్కడపల్లి మఠంలో ఇంకా రామకృష్ణ మఠం ఎక్కడుంటే అక్కడ దొరుకుతాయి. వాళ్ళు చక్కగా ఎక్కడ తేడా లేకుండా వేస్తారు. వారు నిస్వార్థంగా ఆలోచిస్తారు. మళ్ళీ వాళ్ళు ఏదో ఓ మతం పెట్టి అందులోకి లాగేద్దామని చూడరు. ఇతరులు ఎవరన్నా అయితే భగవద్గీత తాత్పర్యాలు కూడా మార్చేస్తారు, వాళ్ళకి అనుకూలంగా మార్చేస్తారు. రామకృష్ణ మఠం వాళ్ళు అలా చెయ్యరు. అది పవిత్రమైన సంప్రదాయం. అవి కొనుక్కుని జాగ్రత్తగా నెమ్మదిగా రోజుకో 2 శ్లోకాల నియమం పెట్టుకుని చదువుకుంటే ఎంత హాయిగా ఉంటుందండి. అప్పుడు అనవసరమైన వ్యవహారాల్లో వేలు పెట్టడం కూడా మానేస్తాం. ఎందుకు మానేయాలి? ఒక్కోసారి చూడండి, ఇంట్లో ఏదన్నా ఒక వ్యవహారం వచ్చినప్పుడు, బయట ఏదన్నా ఒక వ్యవహారం వచ్చి మనం మాటలు చెప్పి మారుద్దామని చూస్తాం జనాన్ని. మాటలు చెప్పడం మంచిదే, మానక్కర్లేదు. చెప్పేవాళ్ళు కూడా చాలా తక్కువ. ఇవాళ బాగా చెప్పగలిగిన వాళ్ళు తక్కువ, ఆకర్షణీయంగా ఆకట్టుకునేలాగా చెప్పగలిగిన వాళ్ళు మరీ తక్కువ. కానీ ఒక్కోసారి విరక్తి వస్తుంది. ఆ మాటలు చెప్పేవాళ్ళు కూడా ప్రయత్నం, ఏదో మన ప్రయత్నం మనం చేస్తున్నాం, కుదురుతుంది, లేకపోతే లేదు. ఎందుకంటే కొంతమంది ఎంత చెప్పినా మారరు. తడవగ రాదు దుష్టగుణు తత్వమెరుంగక ఎవ్వరైనా, ఆ చెడు గుణమిట్లు వల్వదని చెప్పిన, ఆ చెడు గుణమిట్లు వల్వదని చెప్పిన, గ్రక్కున కోపచిత్తుడై కర్కున కోపచిత్తుడై కడు చెడజూచుగా గ్రక్కున కోపచిత్తుడై కడు చెడజూచుగా మరగగా ఆగిన తైలము నీటి బొట్టుపై పడినను ఆ క్షణం బెగసి భగ్గున మండునుగాదే భాస్కర. ఒక్కోసారి చెడ్డ మార్గంలో ఉన్నవాళ్ళని, ఓ దుర్వ్యసనం, తాగుడు కావచ్చు, రకరకాల ఇంకేదైనా కావచ్చు, ఇక వాటన్ని పట్టికలు చెప్పుకోవడం మనకేమైనా పుణ్యమా పురుషార్థమా? అనే రామాయ కృష్ణాయ ఎందుకు వచ్చిన గొడవ? ఏదో ఒకటి చెప్పుకున్నా చాలు, ఇత్యాదయ ఉన్నాయి కదా. ఎంత చెప్పినా వినరండి. పైగా అదేదో ఆరోగ్యం అన్నట్టుగా, అసలు ఆరోగ్య రహస్యం అదే అని వీడు పోయేవరకు తెలియదు ఆ విషయం. ఎప్పుడో ఓ రోజు సడన్ ఉన్నట్టుండి గుండెపోటు వచ్చి పోతాడు. ఎందుకంటే మరి రోజు తాగుతుంటే ఏమవుతుందండి అంటారు. అంతకుముందు ఆయనే మనతో వాదిస్తాడు, అసలు నా ఆరోగ్యం ఇదే, మీకేం తెలుసు, మీరు కూడా పుచ్చుకోండి అంటాడు. ఎందుకంటే ఆయనకి ఇది నచ్చింది. అందరినీ ఆ మతంలోకి లాగాలి. అలా ఉంటుంది. అటువంటి వాళ్ళకి మనం చెప్పడం మానేయడం మంచిది. వాళ్ళతో ఏదో మనకేదో కొన్ని పనులు ఉంటాయి, ఆ పనులేవో చూసుకుని బయటకు వస్తే అయిపోయి ఈ విషయం ఎందుకు. దుర్యోధనుడికి రాయబారం ద్వారా శ్రీకృష్ణుడు ఎన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేశాడు. దేవుడు కంటే గొప్పవాడు ఉంటాడు. బతిమాలాడు, బామాలాడు, బెదిరించాడు. తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిది, అటులు ఇష్టపడవయ్యేని 5 ఊళ్ళిమ్మని 5 కొరకని మొదటి పద్యంలోనే చెప్పాడు. ఇస్తే అర్ధరాజ్యం ఇవ్వయా, లేకపోతే 5 ఊళ్ళు ఇవ్వయా అంటే 5 ఊళ్ళే ఇస్తాడు ఎవడైనా, అర్ధరాజ్యం ఇవ్వడు. పోనీ 5 ఊళ్ళు ఇచ్చినా చాలు అన్నాడు. అలా బతిమాలి చెప్పాడు. వినకపోతే జెండాపై కపిరాజు ముందు శతవాజి శ్రేణియుంగూర్చి నే దండంబున్గొని తోలు శదనము మీదన్ నారి సారించుచున్ గాంధీవంబు ధరించి పంగునుడు నీ మూకం చెండుచున్నప్పుడు ఒక్కండును నీ వరనాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగా. ఇలా బెదిరించి చెప్పాడు. బతిమాలనా, బామాలనా, బెదిరించినా, నయానా, భయానా, ఎలా చెప్పినా వినలా. పైగా ఏం చేశాడు? ఆయన కట్టేసే ప్రయత్నం చేశాడు. సరిగ్గా అదేగా చెబుతున్నది భాస్కర శతకర్త. నూనె బాగా కాచారండి, దాన్ని చల్లబరచడం అంటే చల్లబరచడానికి ఎప్పుడు నీళ్లేగా. తడవగరాదు దుష్టునకు తత్వమెరుంగక ఎవ్వరైనా, ఆ చెడు గుణమిట్లు అల్వదని చెప్పిన గ్రక్కున కోపచిత్తుడై కడు చెడచూచుగా మరగగాగిన తైలము నీటి బొట్టు పైబడినను ఆ క్షణం బెగసి భగ్గున మండునుగాదే భాస్కర. నూనెలో నీరు పడ్డం వేరు, మరిగేగా నూనెలో, నీటిలో నూనె పడ్డం వేరు. అందుకే ఇక్కడ పద్యం నీటి బొట్టు పైబడినను అని చదవాలి, విద్యార్థులు గమనించాలి. నీటి బొట్టుపై పడినను అంటే అర్థం వేరు. అందుకే చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కడ ఆపాలి, దేంతో కలపాలి చూసుకోవాలి.
నీటి బొట్టు పైబడినను అంటే నూనె మీద, మరిగే నూనె మీద నీటి బొట్టు పైన పడితే అని అర్థం వస్తుంది. నీటి బొట్టుపై పడినను అని పొరపాటున చదివామనుకోండి, నూనె వెళ్ళి నీటి మీద అప్పుడు ఈ పద్యం వర్తించదు, ఈ మాట వర్తించదు. బాగా మరుగుతున్న నూనెలో పొరపాటున ఏదైనా ఒక నీటి బొట్టు పడితే అది వెంటనే భగ్గున మండుతుందండి, చీయమంటుంది. ఒకసారి చేతుల మీద పడతాయి చిందులు, కాలిపోతుంది. దీని నుంచి ఏం గ్రహించాలి అంటే, భగ్గున మండే నూనె దుష్టగుణం కలిగిన దుర్మార్గుడు లాంటివాడు. అది మండుతోంది కాబట్టి భగ్గున మండుతోంది. మంచివాడు ఎందుకు మండతాడు? మంచివాడు పండతాడు, చెడ్డవాడు మండుతాడు. దాన్ని చల్లార్చడం కోసం వేసినట్టుగా నీళ్లు పోస్తే వెంటనే భగ్గును చెందిందా లేదా, చేతులు కాలయ్యా లేదా? ఒక్కోసారి దుష్టులకు హితబోధ చేసే ప్రయత్నం చేస్తే అలాగే అవుతుంది. అందుకని ఆ జోలికి వెళ్ళొద్దన్నాడు. ఎందుకని? వాళ్ళకి దానికి బాగా ఖాయం అయిపోయారు. ఖాయం అవ్వడానికి కూడా ఒక కారణం ఉంటుందండి, శాస్త్రపరంగా ఉన్న రహస్యం చెబుతున్నా. ఇక వాడికి అది సహజ గుణం అండి, చెప్తే వినరంట. సహజం అంటే ఏమిటి? సహా జాయితే ఇది సహజం. దుర్యోధనుడు కురుక్షేత్ర యుద్ధానికి మూల కారణంగా పుట్టాడు, వాడి జన్మ రహస్యమే అది. కలిపురుషుడు దుర్యోధనుడుగా పుట్టాడు. మీరు భారతం మొదట్లో చూస్తే అర్థమవుతుంది. కలిపురుషుడు దుర్యోధనుడుగా పుట్టాడు, కారణజన్ముడు వాడు. కారణజన్మలు అంటే మంచివాడు అనుకోకండి, చెడ్డవాళ్ళు కూడా కారణజన్ములు అవుతారు. ఒక కారణం కోసం జన్మించిన వాడు అని కారణజన్ముడికి అర్థం, అంతేగాని మంచివాడని ఏం లేదు అక్కడ. ఈ అర్థంలో కూడా వాడచ్చు, తప్పేమీ లేదు. కానీ అలా వాడుతున్నారు, అది వేరే విషయం. అందుకే వాడు కారణం కోసం పుట్టాడు. రావణాసురుడు కారణం కోసం పుట్టాడు. వాడు జయ విజయుల్లో ఒకడు. వాడు ఇక్కడ సీతాదేవిని ఎత్తుకొస్తేనే రాముడు వస్తాడు, ఆయన చేతిలో ఈయన చనిపోవాలి, మళ్ళీ వైకుంఠానికి వెళ్ళాలంటే ఆయన చేతిలో చనిపోవాలి. ఆ రహస్యం ఆ లోపల ఉండే జీవుడికి తెలుసు. వాడు గంట కొట్టేస్తున్నాడు, సీతం తీసుకురా అని ఎంత చెప్పినా ఇవ్వద్దు అని మొత్తుకుంటున్నాడు లోపల. వాడి జీవుడు మాటే వింటాడు, మన మాట వింటాడు. ఎందుకని? వాడు ఒక కారణం కోసం పుట్టాడు. అలా రావణాసురుల్లాగా దుర్యోధనుల్లాగా కొన్ని కారణాల కోసం తమ జీవితాన్ని నాశనం చేసుకుని రాష్ట్రాన్ని కూడా నాశనం చేయడం కోసం పుట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు దుర్యోధనుడు, వాళ్ళు రావణాసురుడు. వాళ్ళకి మనం నచ్చజెప్పే ప్రయత్నం చేయడం అనవసరం, ఓటు వేయడం అంతకంటే దండగ. అంతే. వాళ్ళకి అందుకోసం పుట్టారు. వాళ్ళు స్వార్థమే. దేశం జాతి ఏమైపోయినా పర్వాలేదు వాళ్ళకి. దానికోసం ఏవో మాయ మాటలు చెబుతారు. ఏది అందులో చెల్లే వాగ్దానం కాదు, ఒక్కడ చేయలేరు. వాగ్దానం నెరవేర్చేవాడు ప్రణాళికాబద్ధంగా మాట్లాడతాడు. ఈ సంవత్సరం ఇచ్చేస్తా, ఏమీ లేనివాడు ఏం మాట్లాడతాడు? గాలి మాటలు మాట్లాడతాడు. వాళ్ళకి ఓటేస్తే మొత్తం మునిగినట్టే. ఈ మాటలు చెప్పడం అంతే. మాటలు చెప్పడమే దండగైనప్పుడు ఓటు వేయడం మరింత దండగ. అందుకని ఇంత చెబితే ఏం జరిగిందని మనకు నూనె భగ్గుమని మండినట్టుగా దుర్మార్గుడు కూడా భగ్గును మండుతాడు, మన మీద పగబడతాడు, పైగా వితండవాదం చేస్తాడు. ఆ జాతీయం మనం తెలుసుకోవాల్సింది. వితండవాదం అంటారు ఊరికే. ఒకసారి వితండవాదం చేయకు. ఏమిటి వితండవాదం? వాదంలో 3 రకాలు ఉన్నాయి. 1 వాదం, 2 జల్పం, 3 వితండం. వాదము, జల్పము, వితండము. అందులో 3వది వితండం. వాదన ఎప్పుడు చేయొచ్చు మనం. వాదము అన్నాం, వాదన కూడా కాదు. వాదన అనేది కొంచెం వేరే అర్థంలోకి మారింది. వాదము అంటే సంవాదము. ఏదో కృష్ణార్జున సంవాదము, రామాంజనేయ సంవాదం వరకు పర్వాలేదు, అది సంవాదమే. అంటే విషయాన్ని తెలుసుకుందుకు మనం చర్చిస్తాం. ఇప్పుడు చర్చలు అలాగే ఉండాలి. అందుకే చర్చ అనే మాటకు అసలు అర్థం ఏంటో తెలుసా? అది మంచి గంధం ఒంటి మీద అలదడం అనే అర్థంలో వచ్చింది. సంస్కృతంలో చర్చ అంటే చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి. ఎంత అందమైన మాట అండి చర్చ. ఇలా తగలబెట్టేసాం కానీ చర్చల పేరు మీద. చందన చర్చిత, మంచి గంధం చర్చిస్తారు. అంటే మంచి గంధం రాసేటప్పుడు స్నానానికి ముందు నలుగు పిండి రాసినట్టుగా అని పామేయకూడదు. అది మంచి గంధం. జాగ్రత్తగా ఇలా చేత్తోకి ఇలా తీసుకుని కొద్దిగా అలా అద్దాలి దాన్ని. చర్చ అలా జరగాలి. అలాగే జరుగుతున్నాయి టీవీలో చూద్దాం. చర్చ ఇది రసాభాస. ఎక్కడో ఉత్తరప్రదేశ్లో చర్చ పెట్టారు, 4 నాయకులను కూర్చోబెట్టి. ప్రేక్షకుల్లో ఒకటి కోపం వచ్చాక వాడు కృష్ణాశిష తెచ్చుకున్నట్ట. వాడు వేదిక ఎక్కి దాన్ని తన మీద పోసుకుని అంటించుకుని వెళ్ళి ఆ బీఎస్పీ నాయకుడిని, బహుజన సమాజ్ పార్టీ, మాయావతి ఏనుగు, ఆ పార్టీ వాడిని కౌగులించుకున్నట్ట. ఇద్దరు సుమారుగా పోయినంత పని. వీడికి 75% గాయాలయ్యి, వాడికి 85% అయ్యి. ఇది చర్చ. ఈ రోజుల్లో చర్చ అంటే అది కృష్ణాయలో అంటించుకోవడం. చర్చకి నిజమైన అర్థం మంచి గంధం. అలాగ నెమ్మదిగా బాగుందా, చక్కగా హాయిగా, అది చర్చ. అలా సాగాలి. అలా సాగించమనండి. ఎన్ని విషయాలు ఎంతమందికి తెలుస్తాయి? ఇది వాదం. చర్చ అంటే వాదం. అంటే విషయం తెలుసుకుందుకు మనం చర్చిస్తున్నాం తప్ప ఒక పక్షాన్ని పట్టుకుని వేలాడడం అనేది ఇద్దరికీ ఉండకూడదు. అటువంటి వాళ్ళే చర్చకు కూర్చోవాలి. ఎటువంటి వాళ్ళు కూర్చుంటున్నారు ఈవేళ? ముందు కూర్చునేటప్పుడు ఎలా ఉంటారంటే ఆ రెండో స్థితి జల్పంలో ఉంటారు.
సాధారణంగా ఇవాళ టీవీల్లో చర్చకు కూర్చునే వాళ్ళు జల్ప స్థితిలో ఉంటారు. వాళ్ళు వాదనలో ఎలాగుంటారు, వితండం కూడా ఏముండరు, జల్పంలో ఉంటారు. జల్పం అంటే ఏంటంటే నేను ఫలానా పార్టీ కాబట్టి నా పార్టీని నేను సమర్థించుకోవాలి. సరే, నేను ఫలానా పార్టీ, నా పార్టీని నేను సమర్థించు. ఇది కూడా కొంతవరకు పర్వాలేదు, ఎందుకంటే వారు ఆ పక్షంలో ఉన్నారు, దాని విషయాలేవో వారికి తెలుసు. వారి పార్టీని వారు సమర్థించుకోకపోతే విమర్శిస్తారా? అంచేత జల్పం కూడా మనం కొంత అర్థం చేసుకోవచ్చు. అంటే మనం ఏ పక్షాన్ని అవలంబించామో దాన్ని సమర్థించుకోవడం, దానికి అవసరమైనటువంటి ప్రతిపత్తులన్నీ ఉపపత్తులన్నీ చూపించడం, అది కూడా కొంత పర్వాలేదు. అక్కడే కొంచెం రాగం అంటే ఇష్టం పెరుగుతోంది, మన పక్షం పట్ల మనకి పెరుగుతోంది. ఆ పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది, సహజంగా దాన్ని వదలడం ఇష్టం ఉండదు. మనకి ఇష్టమైన పదార్థాన్ని ఇష్టమైన మనుషులను వదలమంటే మనకి ఎలా ఉంటుంది? ఈ వాదన కూడా అంతే. అంటే వాదం జల్పం స్థాయి కన్నా కొంచెం పర్వాలేదు. ఇక వితండం అంటే ఏమిటంటే ఈయన వాదన ఎలాగూ పోయింది, ఇక పనికిరాదని అర్థమైంది, ఓడిపోయాడు, ఆ యుక్తి నిలబడ్డల్లా, అవతల వాడు నెగ్గాడు. అప్పుడు సరే నాది ఎలాగూ తప్పే, నీదేమన్నా పెద్ద రైటా అని వితండం చేయడం అంటే ఇది. ఈయనది ఎలాగూ తప్పు అయినప్పుడు ఇక వాదనలో ఓడిపోయాం, వెనక్కి వెళ్ళిపోవడం. ఆయన దాంట్లో తప్పులు చూపించడం అదే వితండం, అడ్డగోలుగా వాదించడం ఉంటుంది. నీ తప్పు అయినప్పుడు తప్పని ఒప్పుకో, ఇక మళ్ళీ నా తప్ప కాదా, నాదేమైనా సరైందా, అది నువ్వు వాదించడానికి నీకేం పని? ఇది వితండం. తన పక్షాన్ని తాను సమర్థించుకోవడం కూడా మానేసి అవతల వాళ్ళ లోపమనడమే ప్రధానంగా, ఏదో ఒకటి మొత్తం మీద చేసి నువ్వు కూడా ఓడిపోయావు అనిపించడమే ప్రధానంగా సాగితే వితండవాదం. మన ఎట్టి పరిస్థితుల్లో వితండవాదం జోలికి వెళ్ళకూడదు. జల్పం స్థాయిలో ఉన్నా పర్వాలేదు, చందన చర్చలాగా చర్చ చేయగలిగితే దేశంలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. సెలవు.